హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను బాగి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నవ్వుల రాజు, నవ్వించే రాజు. ఇంకా చాలు, నేను ఇంకా స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నాను. ఎందుకంటే ఈ దసరాకి ఈ సంవత్సరం 3వ సినిమా జనాల ముందుకి వస్తుంది. దాంతో చాలా హ్యాపీగా ఉన్నాను. సో యాక్చువల్లీ మీ సినిమా పేరు మేమందరం ఆ ప్రొనౌన్సియేషన్లోనే వెరైటీగా పలుకుతూ ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా పేరు అసలు మీరు చెప్తే ఎలా ఉంటుంది ఒక్కసారి? ఈడు గోల్డ్ హ్యా. సో టైటిల్ నుంచి చాలా బాగుంది సార్, టైటిలే అదిరిపోయింది. అండ్ జక్కన్ తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక మంచి సినిమా, ఫుల్ లాఫింగ్ ఫెస్ట్ అవును రాబోతుంది దసరాకి. ఒక నవ్వుల పండగ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అవును. సో ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను స్టోరీ అనలేదు. తను నా క్యాటరేషన్ చెప్పాడు, డన్ నేను చేస్తాను సినిమా అని చెప్పాను. అదేంటి అన్నాడు, నేనే నమ్మకం. నాకు అవతల మనిషికి మ్యాటర్ ఉంటే ఒక విషయం కూడా అడగను నేను. ఓకే. అది తను అన్నాడు, నువ్వు అలా అంటే నా మీద ఇప్పుడు ప్రెజర్ ఎక్కువైంది నాకు అన్నాడు. నీ ప్రెజర్ ఎక్కువైనా నాకు తెలీదు, నువ్వు క్రియేటర్వే, నేను డిస్టర్బ్ చేయను. ఏ రోజు రావాలో షూటింగ్కి, ఏ రోజు రాకూడదో చెప్పేస్తే సరిపోద్ది అంటే, సరే డార్లింగ్ వెళ్తే ఇది ఇలా ఉంటుంది క్యారెక్టరైజేషన్, నీకు మొత్తం స్క్రిప్ట్ అయిన తర్వాత చెప్తా అన్నాడు. వింటా అన్నాడు. తర్వాత షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు చెప్పనాడు, వద్దు వింటాను తర్వాత వింటాను. తర్వాత సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడైనా చెప్పనాడు, డబ్బింగ్ కూడా అయిపోయింది కదా, ఎందుకు చూశాను కదా ఇక చెప్పగల. ఓకే. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది కనీసం? నా క్యారెక్టర్ పేరు బంగారాజు అండి. మీరు టైటిల్లో చూస్తే ఈడు గోల్డ్ హె అని ఉంటుంది కదా, గోల్డ్ కలర్ ఉంటుంది, అలాగే లాఫింగ్ బుద్ధ ఉంటుంది, గోల్డ్ ఐటమ్, ఎటకారం కూడా ఉంటుంది అందులో. అయితే ఇదేనండి సినిమా ఫ్యాక్ట్. అయితే ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ దాకా నవ్వుకుంటూ ఉంటారు జనాలు. అంటే చాలా కొత్త అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చేశాడు సినిమా. నా సినిమాల్లో ఇప్పుడు దాకా జక్కన్న కమర్షియల్లీ చాలా బాగా మంచి హిట్ అయింది. బట్ ఈ సినిమా అన్ని రకాలుగానే, అంటే ఇటు మల్టీప్లెక్స్లో ఆడియన్స్ని సాటిస్ఫై చేస్తుంది, అటు ఓవర్సీస్ ఆడియన్స్ని సాటిస్ఫై చేస్తుంది, అట్ ద సేమ్ టైమ్ రివ్యూవర్స్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. దిస్ ఈజ్ ఫర్ ఆల్. ఫస్ట్ టైం మళ్ళీ మర్యాద రామన్ తర్వాత నా లైఫ్లో సెకండ్ ఛాన్స్ నాకు వీరు ఇచ్చాడు. సో హ్యాపీగా కడుపు చెక్కలు అయ్యేలా నవ్వించడానికి ఫ్యామిలీ అందరినీ. సో మేము ట్రైలర్ చూసినప్పుడు మాకు చాలా క్యూరియాసిటీ, చాలా ఆలోచనలో పడ్డాం. మీరు బేస్ వాయిస్తో చెప్పి అక్కడే ట్విస్ట్ అని చెప్పి ఇలా మాస్క్ చూపించుకొని, ఏంటి సునీల్ గారు డబుల్ యాక్ట్ డ్యూయల్ రోలా, లేకపోతే ఏంటి, ఏం జరుగుతుంది? అది చెప్తే సస్పెన్స్ కిక్కిపోతుందని ఒకటే నేను ఆల్రెడీ చెప్పకనే చెప్తున్నట్టు చెప్తున్నాం. ఆ ఒక్కటే కన్ఫర్మ్ నేను చేయట్లేదు, ఎందుకంటే రేపు పొద్దున్న చూసినప్పుడు థ్రిల్ మిస్ అవుతారు. అవును సార్, యాక్చువల్ చెప్పాలంటే ఫ్యాక్ట్ అది. సో మీరు ఎంజాయ్ చేద్దరు కానీ సినిమా, నేను ముందు చెప్పేస్తే మళ్ళీ మీరు థ్రిల్ మిస్ అయిపోతారు. అది కరెక్ట్, ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో ఆ ట్విస్ట్ సినిమాలు థియేటర్లో కూర్చున్నప్పుడు చూస్తేనే మాకు కూడా చాలా నా సినిమాల్లో ఫస్ట్ టైం నేను ట్విస్ట్లు అండి. టిల్ లాస్ట్ షాట్ దాకా ట్విస్టే సినిమా. అచ్చా. టిల్ లాస్ట్ షాట్ దాకా ట్విస్టే. సో యాక్చువల్లీ మీరు సినిమాల్లో స్టెప్లు ఎరదీస్తూ ఉంటారు. సో మీ స్టెప్పులకి తగ్గట్టు మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ మీద డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఈ సినిమాకి మణి శర్మ గారు అబ్బాయిని ఎన్నుకోవడం, దాంట్లో అసలు ఎందుకు, అంటే మ్యూజిక్ ముందే వినియా, లేదంటే? నేను తన మణి శర్మ గారు అబ్బాయిగా చెప్పట్లేదండి. నేను మణి శర్మ గారు అబ్బాయిని కాదని చెప్పుకుని ఇండస్ట్రీకి వచ్చినా తను చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఎందుకంటే ఎవరికైనా ఎంట్రీకి తప్ప ఫాదర్స్ పేర్లు ఎంట్రీ వరకు ఉపయోగపడతాయని నమ్ముతానండి.